నమస్కారం. NHTV అలాగే నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి స్వాగతం. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి సంక్రాంతి పండుగకి సంబంధించిన కొన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ అనేది వస్తూ ఉంది, చేస్తూనే ఉన్నాం. ఒకప్పటికి ఇప్పటికీ చూసుకుంటే పండగలో చాలా మార్పులు, మనుషుల్లో చాలా మార్పులు, ఆలోచన విధానం, పండగ చేసే విధానం అన్నింట్లోనూ మార్పులు వచ్చేసాయి. అయితే తొలి రోజు మనం చేసుకోవాల్సింది భోగి పండగ. అసలు ఈ పండగని శాస్త్రబద్ధంగా ఎలా జరుపుకోవాలి, విధి విధానాలేంటి, పండగ యొక్క విశిష్టతని మాకు వివరిస్తారా? తప్పనిసరిగా అమ్మ. ధనుర్మాసం అని చెప్పి మనకి ప్రారంభమవుతుంది. ఎప్పుడు అంటే సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు. అంటే సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి భోగి పండగ రోజు వరకు, అంటే సంక్రాంతి ముందు రోజు వరకు కూడా ధనుర్మాసం అంటాం మనం. ఈ ధనుస్సు రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించగానే మనం ఎక్కువగా వైష్ణవ ఆలయాలు ఏవైతే ఉన్నాయో, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, చెనకేశ్వర స్వామి వారు, రాముల వారు, ఆంజనేయ స్వామి వారి దేవస్థానాలు, ఇలాంటి దేవస్థానాలు ఏవైతే ఉంటాయో ఈ దేవస్థానాల్లో ధనుర్మాసంగా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే పొద్దున్నే 4 గంటలకి బాలభోగం అని చెప్పి స్వామివారికి మొట్టమొదటిగా నివేదన చేస్తారు. తురుప్పావైనటువంటి ఒక ప్రతిరోజు ఒక పాసురం అంటారు దాన్ని. ఈ 30 పాసురాలు ఉంటాయి 30 రోజులకి. ప్రతిరోజు ఒక పాసురం పారాయణ చేసుకుంటూ స్వామివారికి బాలభోగాలు చేసుకుంటూ పూజలు చేస్తూ, విశేషంగా కొన్ని దేవాలయంలో నిత్యం ఆలయ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఉత్సవ విగ్రహాలతో. అలా చేస్తూ ఈ ధనుర్మాసం అంతా కూడా గడుపుతూ ఉంటారు. ఈ ధనుర్మాసం చివరి రోజు, అంతేకాకుండా మనకి సంవత్సరంలో 2 ఆయనాలు ఉంటాయమ్మ. అయ్యనము అంటే మార్గము అని అర్థం. రామాయణం అంటే రాముడు నడిచినటువంటి మార్గం కాబట్టి, అలానే ఉత్తరాయణం, దక్షిణాయనం. సూర్యభగవానుడు 2 మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అదేమిటి అంటే దక్షిణ మార్గం దక్షిణాయనం, ఉత్తర మార్గం ఉత్తరాయణం. మనకి కర్కాటక రాశి నుంచి ధనుస్సు రాశి చివరి రోజు వరకు సూర్యభగవానుడు ఉండేటువంటి 6 నెలలు ఏవైతే ఉంటాయో దానినే మనం దక్షిణాయనం అంటాం. ఈ సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి మనం అందరం చేస్తూ ఉంటాం, పుణ్యకార్యాలన్నీ చేస్తూ ఉంటాం. అంటే మకర సంక్రమణలోకి, అంటే మకర రాశిలోకి సూర్యభగవానుడు ఎప్పుడైతే వస్తున్నాడో అప్పటి నుంచి మరలా కర్కాటక రాశిలో ప్రవేశమయ్యేంత వరకు కూడా ఉండేటువంటి 6 మాసాలని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భోగి పండగ, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు వస్తుంది. దీన్ని ముఖ్యంగా పెద్ద పండగ అని పిలుస్తుంటాం చాలామంది. పెద్ద పండగ అంటే ఎక్కువ రోజులు చేస్తే కదా, మరి దసరా కంటే తక్కువ రోజులే వచ్చింది కదా అని మనం అనుకుంటాం. అందుకనే మొట్టమొదటిగా చెప్పాను నేను, ధనుర్మాసం ఏదైతే నెల పట్టడం అనేది మనం ప్రారంభిస్తామో, అంటే నెల రోజులు ఉండేటువంటి పండగ ఏదైనా ఉందా? మనకు ఒక సంక్రాంతి పండగ మాత్రమే నెల రోజులు ఉంటుంది, అవునా? దీన్ని పెద్ద పండగ అంటాం. అంతేకాకుండా పెద్దల కోసం చేసేటువంటి కొన్ని సత్కార్యాలు, పుణ్యకార్యాలు కూడా చేయవలసినటువంటి విధానం మన శాస్త్రం తెలుపుతోంది. కాబట్టి పెద్దల పండగ, పెద్ద పండగ 2 కూడా ఈ నామధేయాలు ఈ యొక్క పండగకి వచ్చింది. ఓకే. దీంట్లో దక్షిణాయనం అంటే ఏంటి అంటే ఐహికమైనటువంటి నిత్య నైమిత్తికం. అంటే మనకి ఏవైతే కోరికలు ఉంటాయో, మనకి ఏవైతే ఆలోచనలు ఉంటాయో, మనం సంకల్పం ఒక పని చేయాలి, నాకు ఈ పని కావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో వాటి కోసం ముఖ్యంగా పూజలు చేసేటువంటి అయనమే దక్షిణాయనం. మరి ఉత్తరాయణం అంటే ఏంటి? ఈ దక్షిణాయనంలో మనం ఏ కామ్యం కోసం, ఏ సంకల్పం కోసం ఈ పూజలు ఇట్లాంటివన్నీ చేశామో ఇవన్నీ కూడాను పూజ చేసినటువంటి సత్ఫలితాన్ని అందించేటువంటి 6 నెలలే ఉత్తరాయణ పుణ్యకాలం. అంటే ఈ 6 నెలలు మనం దక్షిణాయనంలో ఏవైతే పూజలు చేస్తూ ఉన్నామో, ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే పూజ అంటే నిత్య నైమిత్తికమైనటువంటి కామ్య కర్మానుష్ఠానాలు ఏవైతే మన మనసులో ఉన్నటువంటి కోరికలు వీటి కోసం కూడా కాకుండా
నిజంగా భగవత్ సాయుధ్యం పొందాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పం. అంటే భగవంతుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు మనకు కలగాలి అంటే ఏంటి? దాని అర్థం స్వామి అనుగ్రహం ద్వారా మోక్షం కలగాలి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా చివరికి చేసేదండి మోక్షం కోసం చేస్తాం. అవునా? మోక్షం కావాలి నాకు అని సంకల్పించుకొని ఏదైతే మనం శ్రావణ మాసం వస్తుంది, శ్రవణ మంగళవారాలు చేస్తారు ఆడవాళ్ళు, శ్రావణ శుక్రవారం చేస్తాం, కార్తీక మాసం వస్తుంది, మార్గశిర మాసం వస్తుంది, వినాయక చవితి వస్తుంది, ఇత్యాది విశేషమైనటువంటి దేవి నవరాత్రులు వస్తాయి. ఇట్లాంటి విశేషమైనటువంటి రోజులు, దేవతలకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసాలు, తిథులు ఇవన్నీ కూడాను ఈ యొక్క దక్షిణాయనంలో వస్తాయి. ఇవన్నీ కూడా మనం పూజ చేస్తున్నాం కదా. విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడికి, మంగళగౌరి భర్త ఆరోగ్యం బాగుండాలని చెప్పి మంగళగౌరికి, వరలక్ష్మి ఇంట్లో ధనం సిరి సంపద మంచిగా ఉండాలని చెప్పి వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేస్తాం. కార్తీక మాసంలో ఐశ్వర్య ప్రాప్తి కారకుడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి చేస్తాం. మార్గశిర మాసంలో మాసానాం మార్గశీర్షేచ అంటే మాసాలలో మార్గశిర మాసం నేనే అని చెప్పి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పబడి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి వస్తుంది. తర్వాత శివముక్కోటి శని ఆరుద్రోత్సవం అంటారు దాన్ని. మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాదశి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం ఏదైతే ఉంటుందో అది కూడాను శివముక్కోటిగా చేస్తాం. ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తికి చేస్తాం, ఇది శివముక్కోటి శివాలయాల్లో చేస్తారు. అట్లానే ఉత్తర ద్వార దర్శనం ఇత్యాది పరమ పవిత్రమైనటువంటి రోజులన్నీ కూడాను దక్షిణాయనంలో వస్తాయి. ఈ పరమ పవిత్రమైనటువంటి రోజుల్లో నాకు శివ అనుగ్రహం కలగాలి, నాకు మోక్షం కలగాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఏదైతే పూజ చేస్తామో ఆ పూజల ఫలితాన్ని అందుకునేటువంటి రోజులు ఏవైతే ఉంటాయో అవే ఉత్తరాయణం. అంటే మకర సంక్రమణం, మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి మనం అంతకుముందు 6 నెలలు చేసినటువంటి పూజ ఫలితాలన్నింటినీ కూడా మనం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా ఎందుకోసం పూజ చేస్తారు? మనోసంకల్పం నెరవేరాలి, నా కోరిక తీరాలి, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి, నా కొడుకు మంచి భార్య రావాలి, నా కుమార్తెకు మంచి భర్త రావాలి, నా కుమార్తెకు తొందరగా వివాహం కావాలి, అనేక రకాలైనటువంటి ఈప్సితార్థం అంటే మనస్సులో ఉండేటువంటి కోరికలతో మనం పూజలు చేస్తూ ఉంటాం. అవునా? ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? మనిషిలో భోగాలకు సంబంధించినవి. అంటే శారీరకమైనటువంటి భోగాలకు సంబంధించినటువంటివే కదా. వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ధనం కానివ్వండి, ఏవైనా సరే ఇవన్నీ కూడాను భోగాలకు సంబంధించినటువంటివి. ఇక్కడ మనం ఏ భోగాల కోసమైతే చేశామో భోగి పండగతో ఈ దక్షిణాయం సంపూర్ణమైపోతుంది. ఈ భోగాల కోసం చేసినటువంటి పూజల ఫలితమంతా కూడా అందుకోవడం మరుసటి రోజు నుంచే ప్రారంభమవుతోంది. అంటే భోగి పండగ మరుసటి రోజు నుంచే, ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలోకి వస్తున్నాడో ఆ రోజు నుంచే వాటి ఫలితాన్ని, వాటి రిజల్ట్ మనం తీసుకోవడం అనేది ప్రారంభమవుతుంది. అంటే సంక్రాంతి నుంచి ఫలితం అనేది మనకు లభిస్తుంది. కాబట్టి భోగాల కోసం చేసేటువంటి చిట్ట చివరి రోజు భోగి. ఇది మనం ఒక మంత్రపరంగా చెప్పుకోవాలి. అంటే అంతేకాకుండా మనిషికి ప్రతి ఒక్కడికి ఎంత భక్తి ఉన్నా, మోక్షం ఉన్నా తప్పనిసరిగా భుక్తి అనేది కావాలి కదా. ఖచ్చితంగా భుక్తి అంటే భోగంలోది ఒక భాగం. అవునా? ఇప్పుడు ఆహార పదార్థాలు, పంటలు కొత్తగా ఇంటికి చేరుకునేటువంటి సమయం ఇది. అవునా? మరి ఆహారం తీసుకునేది దేనికోసం? శారీరక భోగం కోసం. కాబట్టి భోగి అవుతుంది. అవునా? మనం దీంట్లో అనేక రకాలైనటువంటి అంటే ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ 3 రోజుల్లో చేయదగినటువంటివి కొన్ని ఉంటాయి. ఇవి కూడా కేవలం భోగంతో వచ్చినదే భోగి అనేది మన నానుడైతే, ఇందాక నేను చెప్పాను కోరికలు ఏమీ లేకుండా మోక్షం కోసమే పూజ చెయ్యాలి అనుకుని పూజ చేసినటువంటి వాళ్ళకు కూడా మరి భోగం ఏ విధంగా కలుగుతుంది అంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతోంది. అంటే వాళ్ళకి కావాల్సింది పరమేశ్వరుడు అనుగ్రహం, మోక్షమే కదా కదా. కాబట్టి పరమేశ్వరుడితో భోగం కలగడమే భోగి యొక్క పరమార్థం. ఏమ్మా అంటే పరమేశ్వరుడి ఆయన అనుగ్రహం కోసం తపస్సు చేసాం, ఆయన అనుగ్రహం కలగడమే భోగం కదా.
దక్షిణాయన పూర్తవుతుంది వాటితో. సో కాబట్టి ఆయన భోగం కలకబోతుంది కాబట్టి అది కూడా భోగి కిందకే భోగం కిందకే వస్తుంది. ఓకే. అందుకని భోగ కలుగజేసేదాన్నే భోగి పండుగ అంట. ఈ భోగి పండుగ రోజున తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలి. ఇప్పుడు చేస్తున్న రోజుల్లో తలస్నానం అంటారు, దాన్ని తలంటు స్నానం అనరు. తలస్నానం అంటే ఇప్పుడు ఏం చేస్తారు, నీళ్లు పోసుకుంటారు, లేదా షాంపూ పెట్టేసి రుద్దేసుకుంటారు, అయిపోతుంది. తలని అంటుకొని స్నానం చేసేదే తలంటు స్నానం అంటారు. అంటే నువ్వుల నూనె తీసుకొని లేదా ఆముదం తీసుకొని మన శరీరంలో ఉండేటువంటి ప్రతి ఆలోచన కూడాను ఎక్కడికి వెళ్తుంది, మన బ్రెయిన్లోకి, మైండ్లోకి వెళ్తుంది. సో ఈ శిరోభాగంలో ఉండేటువంటి భారాన్ని తగ్గించేటువంటి శక్తి నువ్వుల నూనెకి ఆముదానికి ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాకుండా ఒక సైంటిఫిక్ రీజన్ తీసుకుంటే ఇది ఏ కాలం అవుతుంది, చలికాలం, హేమంత ఋతువు. అవునా, మనం శరీరం తొందరగా చల్లబడేటువంటి సమయం. ఇక్కడ నువ్వుల నూనె ఆముదం రెండు కూడాను బాడీలో ఓవర్ హీట్ని జనరేట్ చేసేటువంటివే. సైన్స్ అనేది ఎంత గొప్పగా అప్పట్లోనే చెప్పారో చూడండి. నువ్వుల నూనెతోనే తలంటుకొని స్నానం చేయాలి. ఎందుకు అంటే ఆ నువ్వుల నూనె మన శరీరంలో మన శిరస్సు ద్వారా లోపలికి వెళ్తే, ఇప్పుడు ఒంటికి పూస్తాం లేట్గా వెళ్తుంది, అవును, కానీ తల ద్వారా చేస్తే అతి తొందరగా శీఘ్రంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా, అందుకనే మనం వివాహంలో కూడా జీలకర్ర బెల్లం పెడతాం. జీలకర్ర బెల్లం చేతిలో పెట్టచ్చు, లేదా కాలు మీద పెట్టచ్చు. మరి శిరస్సు మీద ఎందుకు పెడతాము అంటే, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఈ శిరస్సున ఏదైతే బ్రహ్మరంధ్రం ఉంటుందో ఇక్కడ ఈ బ్రహ్మనాడి మీద పెట్టినప్పుడు అతి త్వరగా వాళ్ళ శారీరకమైనటువంటి ఉష్ణం తగ్గిపోయి వాళ్ళు ప్రశాంతమైనటువంటి మనస్సు, ప్రశాంతమైనటువంటి వదనం అంటే ముఖం, ప్రశాంతమైనటువంటి చూపు, ఈ కళ్ళల్లో ఉండేటువంటి ఆ వేడివంతా కూడా ఒక్కసారిగా జీలకర్ర బెల్లం తగ్గించేస్తుంది ఎక్కడ, శిరస్సు మీద పెడితే. కాబట్టి నువ్వుల నూనెతో స్నానం చేయడం అనేది తలకి అంటుకుని ఎందుకు స్నానం చేయమంటాము అంటే, శిరస్సు ద్వారా శరీరానికి తొందరగా కావలసినటువంటివి ఏవైనా, అది ఉష్ణం కావచ్చు లేదంటే శీతలం కావచ్చు. మనం గట్టిగా వర్షంలో తడిస్తే బాడీ తడిసేందుకు జలుబు రాదు, తల తడిస్తేనే జలుబు వస్తుంది. మనం గొడుగు ఎందుకు పట్టుకుంటాం, మిగిలిన శరీరం అంతా తడిసినా పర్లేదు, గొడుగు పట్టుకుంటాం. అవునా, తల తడవకూడదు, తల తడిస్తే తొందరగా జలుబు చేస్తుందనే కదా. కాబట్టి ఈ శిరస్సుకి తప్పనిసరిగా నువ్వుల నూనెతో తలంటుకొని చక్కగా సున్నిపిండి తీసుకొని ప్రశాంతంగా శరీరానికి మొత్తాన్ని కూడా పట్టించి, ఈ శరీరానికి ఉండేటువంటి మలినమంతా కూడాను పోయేట్టుగా చక్కగా తల స్నానం చేయటం అనేది ఒక విధానం. దీని ద్వారా ఇది మనకి సంక్రాంతి చూడండి ఎప్పుడు కూడా పుష్యమాసంలోనే వస్తూ ఉంటుంది. పుష్యమాసానికి అధిపతి శని. ఓకే, మకర రాశిలోకి సూర్యుడు వస్తున్నాడు, మకర రాశ్యాధిపతి శని. ఇక్కడ మనం పైన పెట్టమని చెబుతున్నది ఏంటి, నువ్వుల నూనె. శనికి ఇష్టమైనటువంటి నూనె ఏమిటి, నువ్వుల నూనె. శనీశ్వరుడి అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఓకే, దానివల్ల. అవునా, కాబట్టి ఈ విధంగా స్నానం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి. ఓకే గురుగారు, యాక్చువల్గా అసలు భోగి పండుగ ఎలా వచ్చింది, భోగి అని ఎందుకన్నారు, సో దీని గురించి చాలా చక్కగా వివరించారు. అయితే భోగి పండుగ రోజు ఇప్పటి వరకు అంటే ఉదయం లేవగానే తలంటు స్నానం చేయాలి అని వివరించారు కదా. సో ఆ తర్వాతి కార్యక్రమాలు చాలా ఉంటాయి, పూజలు కానివ్వండి, భోగి పళ్ళు వేయటం, ఉదయం లేవగానే ముందుగా భోగి మంటలు వేస్తారు. అసలు ఈ భోగి మంటలు వేయడానికి అంటే సైంటిఫిక్గా ఏదైనా కారణం ఉందంటారా? తప్పనిసరిగా భోగి మంటలు అంటే అంటే మనం ఏమనుకుంటామంటే దక్షిణాయనం అనేది మనుషులకు సంబంధించినటువంటి ఒక అయనం 6 నెలలు. అవును, ఈ మనుషులకు చీడ పీడ అనేటువంటివి తొందరగా వస్తూ ఉంటాయి. అవునా, మిగిలిన ఉత్తరాయణ 6 నెలలు కూడాను ఉత్తరాయణం ఏదైతే ఉందో దేవతా మాసాలు అంటారు, వాటిని దేవతా అయనం, దేవతా ప్రతిష్టలు, ఉపనయనాలు ఇత్యాది పుణ్యకార్యాలన్నీ కూడాను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే చేస్తాం మనం. దక్షిణాయనంలో ప్రతిష్టలు అవి చేయరు. కాబట్టి ఈ మనిషికి ఒక పీడ అనేది తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. దాంట్లో ఏమిటి, హెల్త్. ముఖ్యంగా ఈ హేమంతు ఋతువు ఏది ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో దీని ముందు శిశిర ఋతువు అని ఒకటి వస్తుంది మనకి. అవునా, ఈ శిశిరం అనేది నిజంగా ఒక మాట చెప్పాలంటే యమధర్మరాజు పళ్ళలోంచి పుట్టినటువంటి ఒక ఋతువు అని చెప్తారు. అంటే అనారోగ్యకారకమైనటువంటి ఋతువు. తొందరగా జలుబు చేస్తుంటుంది, ఫీవర్స్ వస్తుంటాయి, ఈ సీజనల్ జ్వరాలు ఇవి ఎక్కువగా వస్తుంటాయి. అవునా, వీటన్నిటికీ కారణం అవుతుంది. ఎందుకంటే మంచు ఎక్కువగా కురుస్తుంది కదా, దానివల్ల ఎక్కువగా వీళ్ళకి అనారోగ్యం, ఇట్లాంటి పీడలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ పీడల్లో శారీరక పీడ ఒకటి,
గృహపీడ ఒకటి, బాలారిష్ట దోషాలు ఒకటి, 3 రకాలు ఉంటాయి. ఓకే. వీటిల్లో ఇందాక మనం చెప్పున్నట్టుగా శారీరకమైనటువంటి పీడ పోవాలి అందరికీ అంటే తప్పనిసరిగా తలంటు స్నానం ద్వారా ఒక పీడ వెళ్ళిపోతుంది. రెండవది గృహపీడ అంటాం, అంటే ఇంట్లో ఉండేటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ. అవునా? మీరు ఎక్కువగా చూడండి, ఎక్కడైతే పాత వస్తువులు విరిగిపోయి చినిగిపోయినటువంటి వస్త్రాలు ఇవన్నీ ఎక్కడ ఎక్కువైతే ఉంటాయో అక్కడ వెళ్ళగానే మన మనసులో కూడా ఒక అతలాకుతలమైనటువంటి ఒక ప్రభావం కనపడుతూ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది. అవునా? ఇవన్నీ కాదు, మేము భోగానికి రెడీ అవుతున్నాం, పాతవన్నీ వదిలేస్తున్నాం, మాకు నూతన ఉత్సాహం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవటం కోసం ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితో భోగి మంటలు వేయమని శాస్త్రం. అది కూడా ఏంటంటే పొద్దున్నే. ఇక్కడ నిజంగా ఓ మాట చెప్పాలంటేనమ్మా, పాత వస్తువులు వేసామా లేదంటే ఒక కట్టెలు తీసుకొచ్చి వేసామా, ఆవు పిడకలు కూడా వేయవచ్చు. చాలా విశేషం, ఆవు పిడకలు వేయడం అనేది చాలా విశేషం. దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంది, చెప్తాను మీకు. నిజంగా ఈ శీతాకాలంలో మనకి ఈ చలికాలంలో ఏదైతే ఉందో ఒక్కసారిగా మనకి వేడి అంతా తగ్గిపోతుంది, అంటే ఉష్ణోగ్రత తగ్గిపోయి చల్లబడిపోతుంది. మరలా ఉత్తరాయణం దగ్గర నుంచి నిదానంగా కాలం మారుతూ ఎండలు పెరుగుతూ ఉంటాయి. మనిషి శరీరం అనేది ఒక్కసారిగా ఏది కూడా తొందరగా రిసీవ్ చేసుకోలేడు. వేడి కావచ్చు, చలి కావచ్చు, వాన కావచ్చు. అవునా? ఒక్కసారి ఎండలు ఒక్కరోజు ఉన్నట్టుండి ఎండ వచ్చేస్తే ఏమవుతుంది మన పరిస్థితి? అబ్బా ఏంటి ఇవాళ ఇంత ఎండ అనుకుంటాం. అలానే ఉన్నట్టుండి ఒక్కసారిగా చలి వచ్చిందంటే తట్టుకోలేం. అలానే ఉన్నట్టుండి ఒక్కసారి వర్షం వస్తున్నా కూడా తట్టుకోలేం. కాబట్టి మానవ శరీరానికి రాబోయేటువంటి ఎండల ప్రభావం ముందు నుంచే ఇలా ఉంటుంది అని చెప్పి సైంటిఫిక్గా అలవాటు చేయడం కోసం కూడా ఈ భోగి మంటలు వేయడం అనేది ఒక సంప్రదాయం. ఓకే. ఇక్కడ నుంచి సంక్రాంతి నుంచి నిదానంగా చలిపోతూ ఉంటుంది కదా, శివరాత్రితో శివ అంటే అసలు పోతుంది అంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎండలు ప్రారంభమవుతాయి. కాబట్టి మన మానవ శరీరాన్ని వేడికి తొందరగా అలవాటు చేయటమే ఈ యొక్క పరమార్థం, భోగి మంటల పరమార్థం. అంతేకాకుండా దీంట్లో కూడాను ఈ భోగి మంటల్లో ఆవు పిడకలు వేస్తాం. అవును. దీంట్లో ఇంకొక లౌకికమైనటువంటి ఒక పరమార్థం కూడా ఉందమ్మా. ఏంటి గురువుగారు? ఇప్పుడు బ్రాహ్మలు, విషయం తెలిసిన వాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు హోమాలు, యజ్ఞాధికాలు ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేయించుకుంటూ ఉంటారు. కానీ సర్వసామాన్యుడికి కూడా అందుబాటులో ఒక హోమం లాంటిది అందుబాటులో ఉండాలి అంటే భోగి మంట. ఖచ్చితంగా. అవునా? అందరూ కులమత భేద విచక్షణారహితంగా ప్రతి ఒక్కరికి కూడాను దేవతా పూజ, ఒక హోమం, అగ్నిదేవుడు అని చెబుతున్నాం. అగ్ని ఏ రూపంలో ఉన్నా, అది హారతి కర్పూర రూపంలో ఉన్నా, హోమ రూపంలో ఉన్నా, యాగ రూపంలో ఉన్నా, ఇంకే జ్వాలాతోరణం, కార్తీక మాసానికి జ్వాలాతోరణం కడతాం, జ్వాలాతోరణ రూపంలో ఉన్నా ఏదైనా అగ్నిదేవుడు అని పిలుస్తున్నాం. కాబట్టి హోమం అనేటువంటి ఒక ప్రక్రియ సర్వసామాన్యులందరికీ అందుబాటులో ఉంచేటువంటి ఒక గొప్ప విధానమే ఈ భోగి మంటలు అని చెప్తాం. ఈ భోగి మంటల్లో ఆవు పేడ వేస్తాం, ఆవు పిడకలు తయారు చేసి వేస్తాం. నిజంగా చాలామంది చూడండి, కొన్ని చోట్ల భోగి మంటలు అయిన తర్వాత అక్కడ భస్మం తీసి బొట్టు పెట్టుకొని పిల్లలు కూడా బొట్టు పెడుతుంటారు. అంటే ఏమిటిది? హోమమే కదా, అగ్నిదేవుడు ప్రసాదం. అంతా అయిపోయిన తర్వాత ఏదైతే భస్మం మిగులుతుందో ఆ భస్మాన్ని ప్రసాదంగా తీసుకోవడం. అంటే సర్వసాధారణమైనటువంటి సర్వసామాన్యులందరికీ కూడాను అగ్నిదేవుడిని, హోమం అనేటువంటి ఒక ప్రక్రియని దగ్గరగా తీసుకురావడం ఈ భోగి మంటలో ఉన్నటువంటి మరి ఒక పరమార్థం. ఓకే గురువు గారు. అయితే చాలామంది భోగి రోజు భోగి పళ్ళు వేయాలి అంటే, మామూలుగా మనం సాధారణంగా చూసుకుంటే చిన్నపిల్లలు 12 ఏళ్ల లోపు వాళ్ళకి మాత్రమే భోగి పళ్ళు పోస్తారు అని అంటూ ఉంటారు. అయితే నిజంగా చిన్నపిల్లల వరకే భోగి పళ్ళు పోస్తారా, పెద్దవాళ్ళకి పోయకూడదా? దీని గురించి వివరిస్తారా గురువుగారు? మంచిదమ్మా. ఇందాక నేను చెప్పాను కదా బాల అరిష్ట దోషాలు అని చెప్పి. అంటే బాలారిష్ట దోషాలు అంటే చిన్నపిల్లలకి నిజంగా భగవంతుడు పుట్టిన ఆయన కూడా బాలారిష్ట దోషాలతోనే పుడతాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ప్రతి ఒక్కరికి అన్ని గ్రహాలు సవ్యమైనటువంటి స్థితిలో ఎవ్వరూ పుట్టరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతోనో తప్పనిసరిగా, అంటే పెద్ద అయిన తర్వాత ఆ గ్రహస్థితి ప్రభావం ఏంటనేది చూపిస్తుంది. కాబట్టి ఈ బాలారిష్టాలు చిన్నపిల్లలకి ముద్దు వస్తున్నప్పుడు 10 సార్లు ముద్దు పెట్టుకున్నా వాళ్ళకి దిష్టి కలదు. అంటూ ఉంటారు. అంతే కదా, పిల్లలు నిద్రపోతుంటే ఇంకా ముద్దు వస్తుంటారు, అట్లాంటప్పుడు ఇంకా దగ్గర పోయి ముద్దు చేస్తుంటారు.
ఇట్లాంటివన్నీ కూడా వీటి వల్ల ఏంటంటే ఇంట్లోకి అనేక రకాలైనటువంటి అంత దేనికమ్మా ఇప్పుడు ఎవరైనా పిల్లలు పుట్టగానే చూడటానికి వస్తుంటారు 10 మంది, అవును వాళ్ళు కాళ్ళు కడుక్కొని రాండి ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి ఇంటి బయట తొట్టి ఎక్కడ ఉంది, ఈ బకెట్లు అక్కడ ఉంటున్నాయి, కష్టం. ఇంటి లోపలికి వస్తేనే వాష్రూమ్ ఉంటుంది, దాంట్లో ట్యాప్ ఉంటుంది, లేదా బాల్కనీ వెనక ఎక్కడో ఉంటుంది. ఇవంతా తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే ఏమిటి, కడుక్కోపోతే ఏమిటి, అవునా? పిల్లల దగ్గరకు వచ్చేటప్పుడు తప్పనిసరి కాళ్ళు కడుక్కొని లోపలికి రాండి అని చెప్తాం. అది భర్త అయినా సరే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చినా సరే తప్పనిసరిగా బయట కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముఖ్యంగా చేయవలసినటువంటి, అంటే బయట మనం ఎలా ఎవరిని ముట్టుకొని వస్తామో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలియదు. ఆ నెగిటివ్ ఏదైతే ఉందో అది పిల్లల దగ్గరకు వస్తుంది అనేటువంటి భయంతోనే మనం కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్తాం. కానీ ఇప్పుడు ఈ పిల్లలకి ఈ దృష్టి దోషాలు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచి నా దృష్టిలో ఈ పిల్లవాడికి 70 ఏళ్ళు వచ్చినా తల్లికి 90 ఏళ్ళు ఉన్నాయంటే తల్లికి ఎప్పుడు కూడా ఈ కొడుకు చిన్నపిల్లవాడే. అవును, 12 ఏళ్ల లోపల వాళ్ళకి పోయాలా, 10 ఏళ్ల లోపల వాళ్ళకి పోయాలా అంటే నేను అసలు ఒప్పుకున్నది. 70 ఏళ్ళు వచ్చినా తల్లి ఉంది, తల్లికి 90 ఏళ్ళు వచ్చినాయి, నా కొడుకు నేను భోగిపళ్ళు పోసుకుంటాను అంటే దాని అభ్యంతరం చెప్పడానికి ఎవరికి అధికారం లేదు, హక్కు లేదు. అది వాళ్ళ ఇష్టం కూడా కాదు, అందరికీ పొయ్యాలని, అందరికీ ఆ పీడ తొలగటం కోసం. దీంట్లో కూడా ఇంకోటి ఏంటంటే నిజంగా ఒక సైంటిఫిక్ రీజన్ ఒకటి చెప్తాను మీకు. ఈ రేగి పళ్ళు ఉన్నాయి కదా, రేగి పళ్ళలో సి విటమిన్ ఉంటుంది, అవునా? దాంతోపాటు సూర్యకిరణాల వల్ల పండిపోయేటువంటి ఒక సూర్యకిరణాలు ఉండేటువంటి డి విటమిన్ రిసీవ్ చేసుకునేటువంటి ఒక ఏకైక లక్షణం కలిగినటువంటి పండు ఏదైనా సృష్టిలో ఉందంటే అది రేగి పండు మాత్రమే. రేగి పండ్లు ఎందుకు పోయాలని జనాలకు చాలా మందికి డౌట్, అది కూడా ఒక సందేహం ఉంది, అవునా? సో ఇది ఎందుకు చేయాలి అంటే దీనికోసం అన్నమాట. ఆ రేగి పండ్లు సూర్యకిరణాలు ఉండేటువంటి శక్తిని పుంజుకుంటాయి. అంతేకాకుండా ఈ రేగి పళ్ళతో రాగి నాణాలు కలపమంటారు. చాలా మంది చిల్లర డబ్బులు 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ కలుపుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఓ మాట చెప్పానంటే రాగి నాణాలు పూర్వకాలంలో అనార్ధన ఇట్లా ఉండేవి, వాటిని ఆ నాణాలు తీసుకొని చెరుకు ముక్కలు కొన్ని కలుపుతుంటారు, అవి కొబ్బరి ముక్కలు, పూలు, ఇవి కూడాను ఏ పాత్రలో ఇప్పుడు నేను బాగా రిచ్గా ఉన్నానండి, నా దగ్గర బంగారు పాత్ర వెండి పాత్ర ఇవి ఏవి కాదు, ఇనప భాండి కానీ ఇనప వస్తువు ఏదైనా సరే పాత్రలో ఇవన్నీ కలిపి రాగి నాణాలు ఇనుముతో టచ్ అవుతూ రేగి పళ్ళను టచ్ అవుతూ పోస్తే వాటిల్లో ఉండేటువంటి అతీంద్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ, వీళ్ళ దగ్గర ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేటువంటి అతీంద్రమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ వాటి ద్వారా వీళ్ళకి చేరుకుంటుంది. ఓకే, దానికోసమనే ఇనప పాత్రలో మాత్రమే పోయమని శాస్త్రం చెప్తోంది. మన దగ్గర ఉన్నాయి కదండి వెండి బంగారు పాత్రలు పోయకూడదు, ఇనప పాత్రలో ఇవన్నీ కలిపి పిల్లవాడికి 3 సార్లు తిప్పి అవి వాళ్ళ మీద నుంచి పోస్తే అవి కూడా శిరస్సునే పోస్తాం కదా తప్పనిసరిగా. కాబట్టి ఈ శిరస్సు మీద పోస్తే ఇక్కడ నుంచి ఉండేటువంటి పాదాంతకం అంటే శిరస్సు దగ్గర నుంచి కాలిగోటి వరకు ఉండేటువంటి ఏ ఘోషలు, దోషాలు, పీడలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి ద్వారా వెళ్ళిపోతాయి. కాబట్టి భోగి పండ్లు పోసుకోవాల్సిన విధానం ఇది, అంతేగాని మనం వేరే పాత్రలో పోయడం అనేది అంటే మనం చెప్పవలసింది చెప్తున్నాం. తప్పనిసరిగా వారు పాటిస్తే దానివల్ల తప్పనిసరిగా మంచి జరుగుతుంది అనేది, దానివల్ల కలగాల్సిన ఫలితం కలుగుతుంది. అది సైంటిఫిక్ గా చెప్తున్నారు కదమ్మా. కాపర్ అండ్ ఐరన్ ఈ రెండు కలపడం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. వీటి ద్వారా వాళ్ళ శిరస్సు మీద పడుతూ ఉంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ దుష్టశక్తులు ఏవైతే ఉంటాయో, పీడ ఏదైతే ఉంటుందో అది పోతుంది. నిజంగా భోగి పళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు పోసిన తర్వాత చూడండి వాళ్ళ పిల్లలు చీటికి మాటికి ఆడవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఏది చేయవలసినటువంటి విధానంగా చేస్తే, మేము భోగి పళ్ళు పోస్తున్నాం మా పిల్లవాడు అట్లానే ఉన్నాడు అంటే ఈ విధానం ఏదైతే ఉందో దీన్ని పాటిస్తే బాగానే ఉంటుంది. ఇది పాటించకుండా ఇప్పుడు మనం భోజనం చేస్తామమ్మా, నిజంగా ఒక కంచంలో తింటే ఒక ఆనందంగా ఉంటుంది, ఒక పేపర్లో తింటే ఒక రకంగా ఉంటుంది, అవునా? ఒక్కో దాంట్లో ఒక్కొక్క టేస్ట్ ఒక ఫీలింగ్ ఉంటుంది. అలానే బట్ రిజల్ట్ కూడా అట్లానే ఉంటుంది తప్పనిసరిగా. మనం పేపర్ ప్లేట్లో పెట్టుకుని తింటున్నాం, వేడి అన్నం పెడతాం, అది కరిగిపోతుంది, లోపలికి పోతుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుందని కూడా డాక్టర్లు చెప్తున్నారు, అవునా? పూర్వకాలంలో వెండి పాత్రలు ఉండేవి, లేదంటే వెండి పాత్రలో మధ్యలో బంగారు పుష్పం ఉండేది. వేడి వేడి అన్నం పెడితే బంగారు పుష్పం కొద్ది కరుగుతూ బంగారం లోపలికి పోతే ఆటోమేటిక్గా మన వంటి ఛాయ, శరీర ఛాయ ఏదైతే ఉంటుందో తెల్లగా పుడతారు, తెల్లగా ఉంటారు. సో వీళ్ళకి పుట్టే పిల్లలు కూడా తెల్లగా పుడతారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక శాస్త్రపరంగా సైంటిఫిక్గా రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇలా చేయడం ద్వారా అంటే ప్రతి పండగలో కూడా ఒక గొప్ప సైన్స్ ఉంది, ఖచ్చితంగా గొప్ప సైన్స్ ఉంది. మన హిందూ ధర్మం
హిందూ మతం కూడా కాదు, హిందూ ధర్మంలో మనం చేసేటువంటి ఏ పండగ అయినా సరే, ఏ పని అయినా సరే గొప్ప సైంటిఫిక్ రీజన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు. ఓకే గురుగారు, భోగి వరకు ఇప్పటి వరకు చాలా విషయాలు, అంటే చాలామంది కొద్ది వరకే తెలుసు. ఇందాక మీరు అన్నట్టుగా భోగి పళ్ళని ఏ పాత్రలో వేసి వేయాలి అంటే దానివల్ల సైంటిఫిక్గా రీజన్ తెలియదు, స్టీల్ పాత్రలో వేసేయటం చేసేయటం జరుగుతూ ఉంది. సో మీరు అన్నట్టుగా మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్గా అన్ని శాస్త్రబద్ధంగా జరుపుకుంటే దానివల్ల కలగాల్సిన ఫలితం కూడా అలాగే కలుగుతుంది. తప్పనిసరి కలుగుతుంది. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ విశిష్టత గురువుగారు, అసలు సంక్రాంతి రోజు మనం ఏం పనులు చేయాలి, ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఏ నైవేద్యాలను అమ్మవారికి మనం సమర్పించుకుంటే మంచి జరుగుతుంది అంటారు గురువుగారు? నిజంగా అంటే ఇక్కడ చూడండి, సంక్రాంతి 3 రోజులు చేస్తాం. అవును. ఒకటి మన శరీరానికి సంబంధించి భోగం కోసం భోగి, అవును. రెండవది దేవతల కోసం చేసేటువంటిది సంక్రాంతి, అవును. మూడవది కనుమ పశు సంపద కోసం చేసేటువంటిది. అంటే జీవరాశుల కోసం ఒకటి, మన కోసం ఒకటి, భగవంతుడి కోసం ఒకటి. 3 రోజులు కలయికే ఈ సంక్రాంతి అనేటువంటి పరమ దివ్యమైనటువంటి రోజులు. సంక్రాంతి అనేటువంటి రోజునే ఉత్తరాయణ పుణ్యకాలం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది 6 నెలలు. అంటే మకర రాశిలోకి సూర్య భగవానుడు వచ్చేటువంటి రోజునే మకర సంక్రమణం అంటాం. ప్రతి నెల ఒక సంక్రమణం ఉంటుంది తప్పనిసరిగా. 12 రాశులు కదా మనకి, 12 నెలలు కదా. సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు ఉంటాడు. అవును. ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారటమే సంక్రమణం అంటాం. వాటిల్లో విశేషమైనటువంటి సంక్రమణాలు 2, 3. ఒకటి ధనుస్సు రాశిలోకి వస్తే ధనుర్మాసం, మకర రాశిలోకి వస్తే మకర సంక్రాంతి, కర్కాటక రాశిలోకి వస్తే దక్షిణాయనం. ఓకే. ఈ 3 చాలా విశేషమైనటువంటి ఇవి. ఒక 6 మాసాలు దక్షిణాయనం, 6 మాసాలు ఉత్తరాయణం. 6 రాసులు ఉత్తరాయణం, 6 రాసులు దక్షిణాయనం, 12 రాసులు మరి. కాబట్టి ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే మకర రాశిలోకి వస్తున్నాడో దాన్ని మకర సంక్రమణం అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటే ఇందాక నేను చెప్పాను, మనం ఏవైతే భోగాల కోసం మన కోరికల కోసం పూజలు చేశామో, పరమేశ్వరుడు అనుగ్రహం కోసం అయితే పూజలు చేశామో ఆ యొక్క ఫలితాన్ని తీసుకోవడం ప్రారంభమయ్యేటువంటి రోజే ఈ సంక్రాంతి. భోగాలు అయిపోయినాయి, ఆ భోగాలు స్వీకరించడం కోసం సిద్ధమయ్యేటువంటి రోజే మకర సంక్రాంతి పండుగ రోజు. ఈ పండుగ రోజు నిజంగా అంటే ఏ పండుగకైనా పొద్దున్నే స్నానం చేయడం అనేది చాలా విశేషం. బ్రాహ్మీ ముహూర్తం అంటాం మనం, తెల్లవారుజామున. ఈ తెల్లవారుజామున స్నానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా భగవంతుడికి చేసేటువంటి పూజ కూడా, కైంకర్యం కూడాను చాలా ప్రశాంతమైనటువంటి స్వాంతన చిత్తనతో, అంటే ప్రశాంతమైనటువంటి మనస్సుతో భగవంతుడికి పూజ చేస్తాం మనం సంక్రాంతి. ఏకాగ్రత. పొద్దున్నే చదివే పిల్లలు తప్పనిసరిగా మంచి విద్యావంతులు అవుతారు. అంటే వాళ్ళు చదువుకున్నది వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ అవుతుంది. రాత్రిపూట భోజనం, పొద్దున్నే చదువు 2 వంట పడతాయిరా అని చెప్పేవాళ్ళు పూర్వకాలంలో. రాత్రిపూట భోజనం చేస్తే పని ఎక్కువగా చేయం కదా, తర్వాత పడుకుంటాం కాబట్టి వంటికి పట్టేస్తుంది, రక్తాన్ని ఇస్తుంది, ఏం కావాలో ఏ శక్తిని ఇవ్వాలో శక్తిని ఇస్తుంటుంది. అట్లానే ప్రొద్దున్నే ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి, ఆటంకాలు ఉండవు కాబట్టి ఆ సమయంలో చదువుకునేటువంటి చదువు కూడా వంటపడుతుంది. అట్లానే అదే సమయంలో చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజ తప్పనిసరిగా మనకి సిద్ధిని లభిస్తుంది. ఇంకోటి కూడా ఏం చెప్పారంటే పూర్వకాలంలో 4 గంటలు స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు, ఋషి స్నానం అంటారు. 4 గంటలు చేసే స్నానాన్ని, 5 గంటలు చేసే స్నానాన్ని దేవతా స్నానం అంటారు, 6 గంటలు చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు, 6 గంటల తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. అంటే ఇప్పుడు సర్వసాధారణంగా అందరూ రాక్షస స్నానమే చేస్తున్నారు, దేవతా స్నానం లేదు, మానవ స్నానం లేదు, ఋషి స్నానం అంతకంటే లేదు, అవునా? కాబట్టి కనీసం పండగ రోజుల్లో అయినా సరే ఋషి స్నానం లేదా దేవతా స్నానం, మానవ స్నానం తీసి పక్కన పెడదాం, ఈ పండగ రోజుల్లో కనీసం ప్రొద్దున్నే స్నానం చేసి స్వామి, అంటే ఏ దేవత అయితే మనం పూజ చేసుకుంటామో ఆ దేవతకి తప్పనిసరిగా ప్రశాంతంగా పూజ చేసి మకర సంక్రాంతి రోజున మీకు దగ్గరలో ఉండే శివాలయమైనా, మీ ఇంట్లో ఉండే చిన్న శివలింగమైనా సరే, ఒక పేరుకున్న నెయ్యి ఉంటుంది చూడండి, అవును, ఒక బొట్టు ఆ శివలింగం మీద వేయండి. వేసి మిగిలిన నెయ్యి కొద్దిగా కరగబెట్టి, మరి వేడిది కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత దానితో
ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం ఒక 108 సార్లు చేస్తూ చక్కగా నెయ్యితో అభిషేకం చేయండి. ఓకే. తర్వాత శివలింగాన్ని శుభ్రంగా కడగండి. అది శివలింగం కావచ్చు, లేదంటే మీ ఇష్ట దేవత ఏ దేవత అయినా సరే ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఈశ్వరుడికి చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అభిషేకం చేసి శుభ్రంగా కడిగేసి స్వామివారికి బొట్టు పెట్టేసి మీ శక్తి కొలది అష్టోత్తరం పూజ చేస్తారా, లేదంటే ఒక 10 నామాలతో పూజ చేస్తారా, అదే ఓం నమ శివాయ మంత్రంతో పూజ చేస్తారా, నివేదన చేసి చక్కగా పూజ చేసిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం ఈ 3 చేయాలి. తర్వాత స్వామివారికి నివేదన. దేవతా పూజ మొత్తం అయిన తర్వాత సంక్రాంతి రోజున చేయవలసినటువంటి ఒక సత్కార్యం ఒకటి ఉంటుందమ్మా. ఏమిటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం పెద్ద పండగ పెద్దల పండగ అని చెప్పుకున్నాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మన పితృదేవతల గురించి మనం ఏవైతే చేస్తామో అవి తప్పనిసరిగా వారికి చెందుతాయి. ఓకే. అంతేకాకుండా మన చనిపోయినటువంటి పెద్ద పితృదేవతలు ఉంటారు కదా, ఈ పితృదేవతలకి కొన్ని పర్వదినాలు ఉన్నాయమ్మా. వాటిల్లో ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య, అట్లానే మహళాయ పక్షంలో వచ్చేటువంటి భాద్రపద బహుళ అమావాస్య, మహళాయ అమావాస్య, అవునా? అలాగే సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ రోజుల్లో ఇవి కాకుండా ఏ రోజైతే చనిపోయారో ఆ తిథి రోజున, ఈ రోజుల్లో మన పితృదేవతలు మనం ఇచ్చేటువంటి తర్పణాల కోసం, మనం ఇచ్చేటువంటి దానాల కోసం ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది పితృదేవతలకి, పెద్దలకి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున తప్పనిసరిగా తిల తర్పణం అనేది చేయాలి. అంటే నల్ల నువ్వులు తీసుకొని ఒక బ్రాహ్మణి పిలిపించుకోవటమా, లేదంటే మీరు దేవాలయానికి వెళ్ళటమా, సంక్రాంతి పండుగ రోజు పండుగ రోజు తప్పనిసరిగా ఇంట్లో దేవతా పూజ అనంతరం చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది తప్పనిసరిగా పితృదేవత తిల తర్పణం చేయాలి. ఓకే. పితృదేవతలకి అంటే వాళ్ళు చూస్తూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడ నిజంగా చూడండి, మన శాస్త్రం కూడా ఏం చెబుతుందంటే, ఎన్ని నువ్వులతో అయితే నువ్వు తర్పణం వదులుతున్నావో, ఇక్కడి నుంచి వెళ్ళేదాన్ని పితృతర్పణం అంటాం. ఈ తర్పణం వదులుతున్నావో, ఎన్ని నువ్వులైతే నీ చేతి ద్వారా తర్పణం ద్వారా కిందకు వదులుతున్నావో, అన్ని తరాల పాటు నా కుమారులకి, నా పుత్రులకి, పౌత్రులకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడాను అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వుగాక అని చెప్పి పితృదేవతలు భగవంతుడిని ప్రార్థిస్తారట మన కోసం. మనం తర్పణం ద్వారా వాళ్ళు వేడుకుంటారు, అంటే వాళ్ళు సంతృష్టి చెంది వాళ్ళు వేడుకుంటారట. ఎన్ని నువ్వులైతే నీ చేతి నుంచి రాలిపడుతున్నాయో అన్ని తరాల వరకు వాళ్ళకి ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళని ఆశీర్వదించే స్వామి అని చెప్పి భగవంతుడిని కోరుకుంటారు. వాళ్ళు మనకు ఆశీర్వచనాన్ని అందిస్తారు. అంటే అంత విశేషమైనటువంటి రోజు ఆ రోజు. ఆ రోజున మీకు అవకాశం ఉంటే మంచి గుమ్మడి పండు అంటాం, అంటే ఎల్లో కలర్లో ఉంటుంది మంచి గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయని ఎవరికన్నా దానం చేయండి. ఇంకా చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజు. దాంతోపాటుగా ఇంకేమన్నా ఇవ్వాలా అంటే ముఖ్యంగా ఈ తెల్ల నువ్వులు ఉంటాయి చూడండి, తెల్ల నువ్వులు బెల్లం మెత్తగా కలిపి చిమ్మిరిలాగా తయారు చేస్తుంటారు, లడ్డు. అవునా? నువ్వు లడ్డు అంటాం. ఈ నువ్వు లడ్డూని తప్పనిసరిగా మన బంధువులకి కానీ ఎవరికైనా బ్రాహ్మణులు కానీ తప్పనిసరిగా అందరికీ ఇవ్వచ్చు. ఎవరైనా నువ్వులు తీసుకోవాలంటే చాలా అమ్మో నువ్వులు తీసుకోవాలి భయపడుతుంది. కానీ సంక్రాంతి పండుగ రోజున మాత్రం ఈ పితృతర్పణంతో పాటు ఈ నువ్వులు ఉండలు ఆ సంక్రాంతి రోజున మాత్రం ఎవరికైనా ఇచ్చినా తీసుకున్నా ఏ రకమైనటువంటి శనిగ్రహ బాధలు ఉండవు. చాలా మంది భయపడుతుంటారు. కానీ ఒక సంక్రాంతి రోజున మాత్రం, అంటే ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజనేనండి. నువ్వులు బెల్లం కలిపి తింటే మానవ శరీరంలో ఉష్ణం పెంచుతుంది కదా. అసలే చలికాలం కదా. ఈ చలికాలంలో మనిషికి కావలసినంత వేడిని పెంచడం కోసం ఇచ్చేటువంటి ఒక పదార్థం అది. దాన్ని కూడా ఒక ప్రసాద రూపంలో మన శాస్త్రం అందిస్తుంది. అందరికి ఇవ్వండి తప్పనిసరిగా. అంటే వాళ్ళు ఆరోగ్యం, మనతో పాటు మన పక్క వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అని చెప్పి చెప్పడమే మన ధర్మం. ఖచ్చితంగా గురువుగారు. అంటే మీరు ముందుగా చెప్పినట్టుగా భోగి మానవుల కోసం, సంక్రాంతి దేవుళ్ళ కోసం, చివరగా కనుమ పశువుల కోసం. సో ఈ కనుమ గురించి విశిష్టంగా చెప్పుకోవాలి అంటే కనుమ రోజు ఎలాంటి పనులు చేయాలి, చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా ఒకసారి వివరిస్తారా గురువు? తప్పనిసరిగా అమ్మ. కనుమ పండగ అంటాం. కనుమ కాదు అసలు, కనుము పండగ దాని పేరు. కనుమ అని చాలా మందికి నానుడిగా అలవాటైపోయింది. కనుము. ముఖ్యంగా ఈ కనుము పండగ రోజున
పశు సంపద ఏదైతే ఉంటుందో ఇప్పటికీ చూడండి విలేజెస్లో తప్పనిసరిగా ఆవులు గేదెలు ఏవైతే ఉంటాయో ఆ రోజున ఉండేటువంటి కొష్టం అంటారు, అవి ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని కొష్టం అంటారు, కొట్టమంటారు కొంతమంది, కొష్టం ఇట్లా అంటాం. ఈ కొష్టాన్ని మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటన్నిటికీ చక్కగా బొట్లు పెట్టి పూలదండలు వేసి వాటికి మంచి ఆహార పదార్థాలు ఇచ్చి చక్కగా వాటిని, అంటే మానవ జీవితంలో వాటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. లక్ష్మీదేవి అనుగ్రహం. ఇక్కడ మనం చాలామంది ఆవు వచ్చింది, దూడ వచ్చింది, గేదె వచ్చిందని చెబుతుంటాం, కానీ ఊళ్ళల్లో వాటికి లక్ష్మి, సీత, తులసి, రాముడు, భీముడు ఇట్లాంటి పేర్లు పెట్టుకొని ఇంట్లో మనిషిలాగా వాడు పెంచుకుంటూ ఉంటారు, ఇంట్లో మనిషిలాగానే వాటిని అన్వయించుకుంటూ ఉంటారు కదా. సో అంటే వాటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడమే కనుమ పండుగ యొక్క పరమోద్దేశం. ఈ కనుమ పండుగ రోజున తప్పనిసరిగా ఈ పశు సంపద ఏదైతే ఉంటుందో వాటన్నిటికి శుభ్రంగా స్నానం చేయించి చక్కగా పూజ చేసుకొని ఆ రోజున కూడా చాలామంది దీన్ని, అంటే కనుమ పండగ అంటే తప్పనిసరిగా ఏదో మాంసం తినాలి, నాన్ వెజ్ తినాలి, అది ఇది అనేటువంటివి చాలామంది ఉన్నాయి. నేను అదే అడగబోతున్నాను గురుగారు. నెక్స్ట్ ఏంటంటే మనకు భోగి సంక్రాంతి ముఖ్య పండుగగా తీసుకొని కనుమ రోజు వెంటనే నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. అసలు అలా తినొచ్చు అంటారా? మంచిదేనా? లేదు, అది నిజంగా తినాల్సి వస్తే మరి భోగం కాబట్టి భోగం రోజునే తినాలి, కానీ ఆ రోజు కూడా వద్దని చెప్తున్నాం మనం. మరి ఈ రోజున ఎందుకు తినాలి? పరమ పవిత్రమైనటువంటి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన వెంటనే మరుసటి రోజే నాకు పుణ్యం వచ్చేసింది, నేను చేసే పనులు చెడు పనులు మొత్తం చేస్తుంటాను అంటే నాన్ వెజ్ తింటాను చెడని చెప్పడం లేదు సుమి. అంటే జంతువుల్ని బాధ పెట్టడం కదా, జీవ ప్రాణుల్ని బాధ పెట్టడం కదా, అది ఆ రోజు చేయొద్దని చెప్తాం మేమైతే. వాటికి బదులుగా ఏం తినాలి, ఏం చేయాలి, భగవంతుడికి ఏం నైవేద్యం పెట్టాలి అంటే మినప వడలు, మినుములు ఉంటాయి కదా, మినుముల్లో మినుము అంటే ఇనుము అంటారు వెనకటి కాలంలో, అంటే తింటే ఐరన్ వస్తుంది. మినుములో ఐరన్ ఎక్కువగా, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మినప వడలు తింటే మాంసం తినదానికంటే ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఓకే, కాబట్టి మినుములతో చేసుకునేటువంటి ఆవిరి కుడుములు లేదంటే మినప వడలు ఇట్లాంటివి దేవుడికి నైవేద్యం పెట్టి మనం తినడం అనేది కనుమ పండుగ రోజు చేసేటువంటి పూజ. ఆ రోజు పూజ చేసి పశువులకు ఏవైతే ఉంటాయో వాటికి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది వీళ్ళకి. అంటే గురుగారు, మామూలుగా బొమ్మల కొలువు అనేది సంక్రాంతి పండుగ సమయంలో పెడుతూ ఉంటారు. అసలు ఈ బొమ్మల కొలువుని ఎందుకు ఏర్పాటు చేస్తారు, ఏ రోజు పెట్టాలి, దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? అసలు చక్కటి ఉపయోగం అది. ఓ మాట చెప్పాలంటే బొమ్మల కొలువు అనేది మనం ఏదో ఫ్యాషన్ కోసం పెట్టుకునేటువంటి ఇది కాదు. సంక్రాంతి రోజున మనం బొమ్మల కొలువు పెడతాం, కొంతమంది దీపావళి రోజున పెడతారు మహారాష్ట్రలో, కొంతమంది మన ఉగాది రోజులు, అట్లాంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి రోజుల్లో వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళ ప్రదేశంలో ఉండేటువంటి సంప్రదాయం ప్రకారం పెడుతుంటారు. మనం మాత్రం సంక్రాంతికి పెడతాం. దీంట్లో చూడండి, పూర్వకాలంలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కటి ట్రైన్స్, కార్లు, బైక్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు ఇప్పుడు. అంతేకాకుండా రైతు బొమ్మలు, నాగళ్ళు ఇట్లాంటివి ఏవైతే మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని బొమ్మల రూపంలో ఉంచి అవి మనం బొమ్మల కొలువు పెడతాం. బొమ్మ అనేటువంటి ఒక మాటకి అర్థం ఏమిటి అంటే బ్రహ్మ అనేటువంటిది ప్రకృతి పదం అయితే బొమ్మ అనేది వికృత పదం, దానికి రివర్స్ అంతే కదా, బ్రహ్మ బొమ్మ కదా. బ్రహ్మ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా గౌరవింపదగ్గదే అని చెప్పడానికే బొమ్మల కొలువు పెడతాం మనం. పిల్లల్ని కూర్చోబెడతాం కదా బొమ్మల కొలువు, అప్పుడు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అవి చూస్తూ ఉంటే. రైతును గౌరవించు, రైతు పనిచేసేటువంటి పనిముట్లు ఏవైతుండే వాటిని గౌరవించు. మనం బట్టలు ఉతకడానికి బొమ్మలు పెడతాం, వాళ్ళని గౌరవించు. క్షౌరం చేస్తున్నట్టుగా బొమ్మలు పెడతాం, వాళ్ళని గౌరవించు. అంటే బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని గౌరవించు అని చెప్పి పిల్లల మైండ్లో చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేయడమే ఈ బొమ్మల కొలువు యొక్క పరమార్థం. ఓకే గురుగారు, దీంట్లో నిజంగా మాట చెప్పాలి అంటే ఇప్పుడు కారు బొమ్మ పెట్టాం, మా కారు బొమ్మను కూడా మనం పూజ చేయాలి. అరే పూజ చేస్తున్నాం కదా, మనం బొమ్మల కొలువు పెట్టి గౌరీదేవిని పెట్టి పూజ చేస్తాం. పూజ చేస్తున్నామంటే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కారును తగలబెట్టడు, బస్సును తగలబెట్టడు, బైకును తగలబెట్టడు, అవునా, మంచిగా ఉంటాడు. సద్బుద్ధిని కలిగజేయడమే కదా బొమ్మల కొలువు యొక్క పరమార్థం అంతా కూడా. అంటే ఇవన్నీ కూడా మర్యాదపూర్వకంగా ఉండేవే, గౌరవదాయకంగా ఉండేటువంటివే, పూజింపదగినటువంటి వస్తువులే. వీటిల్లో కూడా దైవత్వం ఉంది అని చెప్పి పిల్లలకి చెప్పడమే బొమ్మల కొలువు యొక్క పరమార్థం. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. చాలా విషయాలు మీతో తెలుసుకున్నాము. మీ ద్వారా మా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులు కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూశారు కదండి సంక్రాంతి పండుగకి సంబంధించిన ప్రత్యేక ప్రోగ్రాం. నమస్కారం.